హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే పాంప్లెట్ అండి. పెద్ద బిగ్ సైజ్ పాంప్లెట్. దీన్ని ఆల్రెడీ కర్రీ అలాగా ఫ్రై అలాగా రెసిపీ పెట్టాను. దీని హెడ్స్ని ఈరోజు మనం కర్రీ చేద్దామండి. పెద్ద పాంప్లెట్స్ కాబట్టి నేను ఒక 6 తీసుకున్నాను అనమాట. చూడొచ్చు, ఒక్కొక్కటి 30 కేజీ ఉంటుంది. ఇది బాగా కాస్ట్ ఎక్కువ అండి. పాంప్లెట్ అనేది కేజీ 1000 to 1200 దాకా ఉంటుంది. మామూలుగా ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి అన్నమాట. ఈసారి కొంచెం ఎక్కువ పడడం వల్ల దీనివల్ల మనకి మార్కెట్లోకి వచ్చాయి. దీన్ని నార్మల్గా క్లీన్ చేస్తాను. మిగతా క్లీనింగ్ అంతా ఇంట్లో చేస్తాను. నాకు ఈ 6 పాంప్లెట్లు నాకు 2500కి ఇచ్చారనమాట. అంటే కొంచెం ఎక్కువ రావడం వల్ల దీనివల్ల మొత్తం మీద చీప్గా పడ్డాయి అన్నమాట. మనకి కేజీ ఆల్మోస్ట్ 600 అలా పడ్డాడు అనమాట. నా ఛానల్లో నాన్ వెజ్ సంబంధించినటువంటి A to Z రెసిపీస్ ఉన్నాయండి. వీడియో చాలామంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ అనేది చాలా తక్కువ మంది చేస్తుందండి. 5% కూడా లేదు. మీ అందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇంటికి తీసుకొచ్చారండి. వాళ్ళు పైన క్లీన్ చేసినా సరే కొంచెం బ్లాక్ కలర్లో ఉంది కదా. ఇంకోటి పాంప్లెట్లు అంటే ఇందులో బ్లాక్ వస్తాయండి. అవి రేటు తక్కువ, టేస్ట్ వేరేగా ఉంటాయి. దీని ఒరిజినల్ అయితే ఇది వైట్గా ఉండదు అన్నమాట. మీకు క్లీన్ చేసి చూపిస్తాను, తెల్లగా వచ్చేస్తుంది అన్నమాట. పులుసే ఉండదు, జస్ట్ ఒక నాచులా ఉంటుంది అన్నమాట సముద్రంలో ఉండడం వల్ల. ఇవి మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ తినేవాళ్ళం అండి. ఇప్పుడు రాను రాను ఎక్స్పోర్ట్ అయిపోవడం వల్ల మనకి అసలు మార్కెట్లో దొరకట్లేదు. దొరికినా సరే చాలా కాస్ట్ అయిపోయింది. 1500. బిగ్ బాస్కెట్లో అయితే 1500, 1600 దాకా ఉందన్నమాట. వీటిని డిఫరెంట్ రెసిపీస్ చేసి ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి. ఆ హెడ్స్ని ఎలా ఫ్రై చేస్తారనేది నేను ఓన్లీ పెడతాను. నేను జస్ట్ సాల్ట్ అప్లై చేసి క్లీన్ చేసేస్తాను అన్నమాట. చూడొచ్చు, ఇది నీట్గా మనకు వచ్చేస్తుంది అన్నమాట. పైనుంచి బ్లాక్ కలర్ అంతా రిమూవ్ అయిపోద్దండి. మీరు చూడొచ్చు ఎలా నీట్గా కట్ అయిందో. నేను ఓన్లీ హెడ్స్ రిమూవ్ చేసేస్తాను. హెడ్స్ రిమూవ్ చేసి బ్యాలెన్స్ ఇది మనం ఎన్ని రోజులైనా సరే ఉంచవచ్చు అనమాట. అది పాంప్లెట్ పాడవదు. ఫ్రిడ్జ్లో 1 month కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచి స్టోరేజ్ చేసి ఉంటుంది అన్నమాట. సింపుల్ రెసిపీ అంటే ఇది. హెడ్స్ అనేవి చాలామంది ఇష్టపడరు, కానీ చేప పొరమట్టుగా చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఇన్సైడ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇది స్టోరేజ్ పెట్టేసానండి. నేను డిఫరెంట్ రెసిపీలో ఆల్రెడీ చేశాను. ఆల్రెడీ ఇందులోని బిగ్ పాంప్లెట్ అనేది నేను ఫ్రై చేశాను అనమాట. అదే కళాయిలోనే మళ్ళీ ఫ్రై చేస్తాను. అందువల్ల ఇది కొంచెం సైడ్ అంతా మాడినట్టుగా ఉంది. సేమ్ మసాలా కారం ఉండే వీడియో ఛానల్లో ఉంటుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్ వేసి సింపుల్గా ఫ్రై చేసేస్తాను. ఇది బోన్ అంతా చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనం నీట్గా తినేవచ్చు అనమాట. ఏది కూడా ఎదురు గుచ్చుకోదు. పాంప్లెట్లో ఏ ముళ్ళు కూడా, చేప ముళ్ళు మనకి నోట్లో గుచ్చుకోదు అనమాట. మర్చిపోయి నవ్వులేసినా, మన తిరిగి నవ్వులేసినా సరే అది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే రబ్బర్లా బెండ్ అయిపోతుంటుంది. అదే దీని యొక్క గొప్పతనం. మొత్తం ఇది కలెక్షన్ అంతా ట్రైప్లే అండి. మొత్తం ట్రైప్లే కలెక్షన్ అంతా నా ఛానల్లో ఉంటుంది. మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఫ్రై చేస్తానండి. ఇది మన కొత్తిమీర వేసుకొని కింద సర్వ్ చేద్దాం. దీన్ని రైస్తోని మనకి రసం పెట్టుకొని ఫ్రై అనేది తింటే చాలా బాగుంటుంది. తర్వాత నమ్మనాలకండి మనకి కిల్లి అంటారు కదా, అది కూడా వీడియో నా ఛానల్లో ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడొచ్చు. కిల్లి అలాగా కుక్ చేస్తారని. నాన్ వెజ్ సంబంధించి A to Z అండి. మన ఇప్పుడు చలికాలం కాబట్టి పాయ కానీ, అదే కాళ్ళ సూప్ కానీ, తలకాయ మాంసం కానీ, మొత్తం అన్ని నాటుకోడి చికెను, బిర్యానీ, మొత్తం అన్ని రకాల వీడియోస్ నా ఛానల్లో ఉంటాయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది కిల్లి అనమాట. ఒకటే పీసు ఫ్రై చేశాను. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.